అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ గోదావరిఖని డిపో నుండి ప్రజల సౌకర్యార్థము రోజు నడిచే బస్సులకు అదనంగా హైదరాబాదుకు 15 బస్సులు, కరీంనగర్కు 5 బస్సులు, భూపాలపల్లికి 5 బస్సులు, బెల్లంపల్లి, మంచిర్యాలకు 5 బస్సుల చొప్పున అదనంగా వేయడం జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కరీంనగర్లో హైదరాబాద్ నుండి బస్సులు వేయడం జరిగింది. ఇక్కడ మా డిపో మేనేజర్ గారు, అసిస్టెంట్ మేనేజర్ గారు, స్టేషన్ మేనేజర్ గారు, ఈ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడాను ఈ బస్ స్టేషన్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా అదనంగా కూడా అంటే ప్రజల సౌకర్యార్థము ఇంకా ఏమైనా బస్సులు అవసరమైతే అదనంగా కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ మహిళా ప్రయాణికుల కొరకు అన్ని సౌకర్యాలు, అన్ని మహాలక్ష్మి స్కీమ్ కింద వర్తించే బస్సులను ఎక్కువ శాతం వేయడం జరిగింది. మహిళా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా గోదావరిఖని డిపో నుంచి మా ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమంతా బస్టాండ్లోనే ఉండి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలను చేయడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.